జనగాం జిల్లాలోని పాలకుర్తి నియోజకవర్గమైనటువంటి కొడగళ్ళ మండలంలోని నరసింగపురం గ్రామంలో మనం ఉన్నాము. ఇక్కడ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏ విధమైనటువంటి సంక్షేమ పథకాలని అమలు చేస్తున్నదో ఇక్కడ గ్రామస్తుల ద్వారా మనం తెలుసుకోవడం జరిగింది. ముఖ్యంగా 6 గ్యారంటీ పథకాలు మరియు మరి ఇక్కడ గ్రామ సమస్యల మీద కూడా ఇతరులు మాట్లాడడం జరిగింది. వారి సమస్యలను పైగా ఒక 30 సంవత్సరాలు సీనియర్ అయినటువంటి దయాకర్ రావు గారి పైన ఒక 26 ఏళ్ళ అమ్మాయి ఎన్నుకోవడం జరిగింది. అక్కడి ప్రజలకు ఆమెకు వీళ్ళు అండదండలు ఉన్నారని తెలుస్తుంది. అక్కడ ఈమెకు మినిస్టర్ పదవి కావాలని కూడా ఇక్కడ వారు ప్రజలు కోరుతున్నారు. దానిలో ఈ మినిస్టర్ పదవి కానీ ఏదైనా పదవి వచ్చేదాకా మేము పోరాటానికి సిద్ధంగా ఉన్నామని అంటున్నారు. వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. నమస్తే. ముంతల సోమనర్సయ్య, గ్రామం నరసింగాపురం, మండలం కొడకండ్ల, జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిని. మా పార్టీ కార్యకలాపాలు ఏదైతే మా గవర్నమెంట్ ఆదేశాలు ఇచ్చిందో ఆ ఆదేశాలను అనుసరిస్తూ మాకు ఉన్న ఎమ్మెల్యే ఝాన్సీ యశస్విని రెడ్డి ఆదేశాల ప్రకారం మేము ముందుకు తీసుకెళ్తున్నాం. అవి మా గవర్నమెంట్ చేసిన ఫస్ట్ ఇంప్లిమెంటేషన్ ఏంది అంటే ఆర్టీసీ ప్రయాణం స్త్రీలకు సౌకర్యంగా ఉండాలని వాళ్ళకు సోనియా గాంధీ పుట్టినరోజు అది కానుకగా ఇచ్చేసిన సందర్భంగా సోనియా గాంధీకి కృతజ్ఞతలు చెప్తూ, రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు, మా మేడం గారికి కృతజ్ఞతలు చెప్తూ మేము ముందుకు సాగడం జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ ప్రోగ్రాం ఏది అంటే గ్యాస్ 500 గ్యాస్ ఇస్తానన్నది కూడా అమలైపోయింది కాబట్టి అది రెండోది. మూడోది కరెంటు బిల్లు 200 యూనిట్ల వరకు ఏదైతే చేస్తాము అని చెప్పుకున్నామో మా రేవంత్ రెడ్డి గారి, మా యశస్విని ఝాన్సీ రెడ్డి ఆదేశాల ప్రకారం మేము దాన్ని అమలు చేసుకుంటూ వచ్చినాం. ఉన్న కార్యక్రమాలను కూడా ప్రతి అర్హులకు అందేటట్టు చూస్తాం. డబల్ బెడ్రూమ్లు ఇల్లు కానీ, లేకపోతే ఇప్పుడు వచ్చే ఇండ్లు కానీ, ప్రతిది ఏదైనా రైతులకు సంబంధించింది కానీ, రైతులు 2 లక్షల రుణమాఫీ రైతులకు చేయడం జరిగింది మా గవర్నమెంట్ ఒప్పుకున్నాక. కాబట్టి అదే ప్రతి ఈ 2500 మహిళలకు ఇస్తానన్నది కూడా అతి త్వరలో ఇవ్వబోతున్నాం, అమలై కాబోతున్నది. ఏదైతే చెప్పుతున్నదో మా గవర్నమెంట్ అదే చేస్తుంది. అది మా గవర్నమెంట్ ఎట్లా అమలు చేస్తుంది అంటే అర్హులైన వాళ్ళందరినీ అమలు చేస్తుంది. ఏదో మా టవల్ కప్పుకుంటేనో లేకపోతే కాంగ్రెస్ పార్టీ అనిపిస్తేనో కాదు. అదే టీఆర్ఎస్ గవర్నమెంట్లో టీఆర్ఎస్ కండో కప్పుకున్న వాళ్ళకు మాత్రమే ఇచ్చింది. మా గవర్నమెంట్ అట్లా కాదు, అర్హులందరికీ ఇస్తుంది. ఆ అర్హులందరూ లబ్ధి పొందవలసిందే. అది ఖచ్చితంగా అమలు చేస్తాం మేము. కాబట్టి పేదవారి కోసం ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్. నా పేరు రామదాసు, గ్రామం నరసింగాపురం, మండలం కొడకండ్ల, జిల్లా జనగాము. నేను గతంలో 2013 నుంచి 2018 వరకు సర్పంచ్గా కొనసాగడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీ తరఫున తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా మేము పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకోవడం భాగస్వామ్యమైనాం. ఆ తర్వాత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మేము ఎన్నో శతవిధాల ప్రయత్నాలు చేసి గ్రామాభివృద్ధి కోసం ఎన్నో విధాలు పాటుపడ్డాం. కానీ తెలంగాణ ప్రభుత్వం అనేది 10 సంవత్సరాలు పూర్తి చేసినప్పటికీ ఏ గ్రామంలో కూడా, మా గ్రామంలో ముఖ్యంగా ఒక్కటి కూడా ప్రభుత్వ ఇల్లు నిర్మించలేకపోయింది. దానికి మేము చాలా బాధపడడం జరిగింది. దాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళాం. మాకు ఎమ్మెల్యేగా దయాకర్ రావు గారు ఉన్నారు, అప్పుడు తర్వాత మంత్రి అయ్యారు. వాళ్ళు కూడా ఏం సాధించలేకపోయారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మేమందరం ఝాన్సీ రెడ్డి, యశస్విని రెడ్డి గారికి మేము సపోర్ట్ చేయడం జరిగింది. అవును, ఎమ్మెల్యేగా గెలిపించుకోవడం జరిగింది. దానికి శతవిధాల ప్రయత్నం చేశాం. వాళ్ళు కూడా గడిచిన 10 సంవత్సరాల నుంచి కూడా ఈ కాన్స్టిట్యున్సీలో వివిధ రకాలుగా ఎన్నో వాళ్ళ యొక్క సొంత నిధులతోటి కొంత అభివృద్ధికి పాటుపడుకుంటూ వస్తున్నారు. కాబట్టి వాళ్ళకి మేమందరం కూడా సోషల్ మీడియా రీతి నుంచి గమనించి వాళ్ళందరికీ సపోర్ట్ చేయడం జరిగింది. అందుకనే 40 సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్నటువంటి దయాకర్ రావును ఓడించడం జరిగింది. అది ఏ ఒక్కరి నిర్ణయం కాదు, కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ప్రజలందరి కోరిక మేరకు జరిగింది. అందుకని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం 6
పథకాలు తీసుకొచ్చింది. అందులో 3 ఆల్రెడీ కంటిన్యూ అయిపోయినాయి, నడుస్తున్నాయి. ఇంకొక 3 పథకాలు చేస్తుంది. అందులో 4వ పథకం కూడా ప్రతి మహిళకు 2000 లబ్ధిదారులకు అందరికీ అర్హత కలిగిన వారికి 2500 రూపాయలు కూడా ఇవ్వడానికి ప్లాన్ చేస్తుంది. దాని ప్రకారంగా ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ 6 పథకాలు పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. దానికి మా ఎమ్మెల్యే గారు కూడా ఎంతో సహకరిస్తున్నారు. అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు మంచిగా చదువు సంస్కారం ఉన్న వ్యక్తి కాబట్టి రేపటి రోజున ఖచ్చితంగా ఆమె ఒక మంత్రి పదవి పొందుతుందని మేము ఆశిస్తున్నాం. డెఫినెట్గా ఏదో ఒక మంత్రి పదవి మాత్రం తప్పకుండా వస్తుందని మేము అనుకుంటున్నాం. దాని కొరకు మేము అందరం కూడా శతవిధాల ప్రయత్నం చేస్తాం. అవసరం అనుకుంటే నియోజకవర్గం మొత్తం కూడా రాష్ట్ర స్థాయిలో కూడా దాని దృష్టికి తీసుకుపోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. డెఫినెట్గా ఆమెకు వస్తుందని మేము ఆశిస్తున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు హంస శ్రీనివాస్, నరసింగపురం గ్రామం, కొడకండ్ల మండలం, జనగాం జిల్లా. ఈరోజు ఏదైతే మన గవర్నమెంట్ 6 గ్యారెంటీల గురించి 6 గ్యారెంటీలు ఏదైతే మనకు ప్రజలకు చేకూరాలని మనకు ముందుకు తీసుకొచ్చారో 6 గ్యారెంటీలు ఏవైతే ఈరోజు నరసింగపురం గ్రామమే కాదు ప్రతి విలేజ్లో ఈ సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు తీసుకెళ్లాలని ప్రజలతో మమేకమై మేము కూడా కాంగ్రెస్ లీడర్లు ఎవరైతే ఉన్నారో మేమందరం కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ ఒక పెద్ద కుటుంబం. ఏదైతే మా ఝాన్సీ యశస్విని రెడ్డి గారు ముందుకు తీసుకొచ్చిన సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో జనాలకు ప్రతి ఒక్కరికి ఈ లబ్ధి చేకూరేలా అందేలా అందరికీ మేము ప్రయత్నం అయితే ముమ్మాటికి చేస్తున్నాం. రేపు ఏదైనా కానీ ఊళ్ళో సమస్యలు అయితే ఏదైనా ఒకవేళ లీడర్ ద్వారా తీసుకుపోవాలన్నా రేపు ఎమ్మెల్యే గారు కూడా మనకు సానుకూలంగానే స్పందించి ప్రతిదీ ఏదైనా డైరెక్ట్ కూడా అందరికీ చెప్పడం జరుగుతుంది. ఏంటంటే ఏ పనులున్నా డైరెక్ట్ మీరు అక్కడికైనా రావచ్చు, మా లీడర్ల ద్వారా రావచ్చు, ఏ రకంగానైనా వాళ్ళను మనకు కావాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరే విధంగా ఇప్పుడు 6 గ్యారెంటీలు ఏవైతున్నాయో ఇప్పుడు బస్సు ఫ్రీ లేడీస్కు ఆ బస్సు ఫ్రీ అయితే ఏదైతే మనం రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రవేశపెట్టిరో అందరూ లబ్ధి పొంది అందరు సానుకూలంగా స్పందించడం జరిగింది. ప్లస్ ఇంకోటి ఏంటంటే మనకు ఇప్పుడు గృహజ్యోతి 200 యూనిట్లు ఏదైతే ఉచిత విద్యుత్ ఉన్నదో ఆ విద్యుత్ కూడా అందరికీ లబ్ధి పొందే చాలా వరకు అందరూ అయితే లబ్ధి పొందుతారు. కొంతమంది ఉన్నారు వారికి కూడా మా సాయం ద్వారా ఎవరైనా ముందుకొచ్చి అంటే లబ్ధి పొందని వారు ఎవరైనా చెందని వారు ఉంటే వాళ్ళకు కూడా మేము సహాయం చేస్తామని మేము ముందుగా హామీ ఇస్తున్నాము. కాంగ్రెస్ తరపు నుంచి మేము ఏదైనా ప్రతి ఒక్కటి సంక్షేమ పథకాలు ఏమున్నా అవి ముందుకు తీసుకుపోయి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి అందరికీ చేకూరే విధంగా మేము ముందుకు పోతామని తెలియజేస్తున్నాం. ఇప్పుడు జనగాం జిల్లాలో పాలకుర్తి మండలం అంటే ఒక మంచి పేరు పొందింది. గత 20 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి కూడా గత మినిస్టర్ అయినటువంటి దయాకర్రావు గారిని ఓడించడం అనేది ఒక చిన్న పిల్ల ఓడించడం అనేది అందరికీ సంచలన మార్పుగా జరిగింది కదా. మరి ఆవిడకు మీరు ఎలాంటి సానుభూతి అనేది మీ అందరికీ ఉన్నది ఓకే, కానీ ఆమెకు ఏదైనా పోస్ట్ కావాలని మీరు ఏమన్నా చెప్పాలనుకుంటున్నారు? పోస్ట్ అంటే ఒకటి నేను దాని గురించి మేము మాట్లాడదాం. పోస్ట్ గురించి అని కాదు, కాకపోతే ఏంటంటే ప్రతి ఒక్కరి సంక్షేమ కార్యక్రమాలు మేడం గారి ఆదేశాల మేరకు మేము ఏం చేయాలన్నా ప్రతిదీ సానుకూలంగా స్పందిస్తాం. రేపు ఏ కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు ఉన్నా ప్రతి ఒక్కరి ప్రజలకు ముందుకు తీసుకెళ్ళి మా మేడం గారి ఝాన్సీ యశస్విని రెడ్డి గారి ఆదేశాల మేరకు మేము ముందుకు తీసుకెళ్ళి అవి ఏ విధంగా ప్రజలకు చేరాలనో అదేవిధంగా అందరికీ అందేలా చేస్తామని మేము తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఒకటి దయాకర్రావు గారి గురించి మాట్లాడితే దయాకర్రావు గారి సొంత ప్రయోజనాలు ఎవరైతే లీడర్లు ఉన్నారో వాళ్ళకే లబ్ధి చేకూరేలా చేశారు. ఇప్పుడు అది అట్లా కాదు. మన కాంగ్రెస్ గవర్నమెంట్లో ప్రతి ఒక్కరికి ఏదైనా అందరికీ ప్రజా సంక్షేమ పథకాలు అందరికీ చేకూరే విధంగా మా ఝాన్సీ యశస్విని రెడ్డి గారి ఆదేశాల మేరకు మేము ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తున్నాం. అప్పుడు మీ పాలకుర్తి మండలంలో మీ ఎమ్మెల్యే గారు అయినప్పటి నుంచి అనేక మీ గ్రామంలో ఏమైనా సమస్యలు సాల్వ్ అయినాయా? సాల్వ్ అయినాయి అంటే ఇప్పటి వరకు అయితే ఇప్పుడు వర్కులు అయితే ఇంతవరకు ఈజీఎస్ వర్కులు ఆల్రెడీ చేసుకోమని చెప్తున్నారు మేడం గారు. వర్కులు అయితే స్టార్ట్ అయితే అయినాయి. ఆల్రెడీ శంకుస్థాపన కొబ్బరికాయలు కూడా కొట్టినాం మేము. ఆ వర్కులు కూడా త్వరలో స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు ప్రజా సంక్షేమం మాకు ఏమైతే పథకాలు వచ్చినాయి అన్ని జనాలకు ప్రజలకైతే ఇప్పుడైతే అన్ని లబ్ధి అయితే పొందుతారు. ఇప్పుడు ఈ గృహజ్యోతి ఏదైతే ఉందో గ్యాస్ 500 గ్యాస్ పథకం కూడా ఈరోజు అన్ని లబ్ధి చేకూరే విధంగా మేమైతే ముందుపడి ఇప్పుడు మేడం గారి ఆదేశాల మేరకు అయితే అన్ని ప్రజలకు చేరే విధంగా ముందుగా తీసుకుపోతాను. అది ఇంకోటి, ఎందుకంటే 40 సంవత్సరాల నుంచి వెళ్ళిన దయాకర్రావు గారు ఇక్కడ ఓడిపోయిండు. 25 సంవత్సరాల అమ్మాయి మీద ఓడిపోయిండు. ఎందుకంటే వాడు మినిస్టర్గా ఉన్నారు దయాకర్రావు గారు. మీ ఎమ్మెల్యే గారికి మినిస్టర్ పదవైనా ప్రభుత్వ విప్ అన్నా ఎందుకు కోరతలేరు ఇక్కడ ఉన్న ప్రజలు? ఇప్పుడు ఒకటండి, మేడం గారు దయాకర్రావు గారి విషయానికి వస్తే దయాకర్రావు గారు సొంత ఎవరైతే ఉన్నారో కార్యకర్తలు లీడర్లు వాళ్ళకు లబ్ధి చేకూరే విధంగాను లేకపోతే ఏదో రకంగాను చేసింది ఆయన. అంటే వేరే రకంగా కాదు. మేడం గారి విషయానికి వస్తే మేడం ప్రతి అభివృద్ధి పనుల
ఇప్పుడు ఆమె చేస్తారు. వాళ్ళు ఇంతకుముందు కూడా ప్రజా సంక్షేమ పథకాలు అయితేంది, వాళ్ళకు ప్రజలకు సేవ చేయడం అయితేంది, అలాంటి కార్యక్రమాలు చాలా నిర్వహించారు. కాబట్టి మేడం అత్యధిక మెజార్టీతోటి గెలవడం జరిగింది. అదేవిధంగా మేడం ఆ విధంగానే ముందుకు తీసుకుపోతూ ప్రతి సంక్షేమ పథకాలు ఏదున్నా మేము ప్రజలకు తీసుకెళ్ళి మేడం గారు చెప్పిన విధంగా మన గవర్నమెంట్కి అనుకూలంగా ప్రతి కార్యకర్త లీడర్లు మేము అందరం మేడం కోసం మాట్లాడతామని తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మీ గ్రామంలో ఉన్న సమస్యలు ఏంటి? గ్రామం నుంచి ఇప్పుడైతే ప్రస్తుతానికి సమస్యలు అనేది అయితే ఏం లేవు. ఇప్పుడు వర్కులు ఏమన్నా ఉంటే ఈ వర్కులు స్టార్ట్ అవుతున్నాయి. ప్రజా సమస్యలు ఏమైనా ఉన్నా మేము ప్రజలకు డైరెక్ట్ మేము కార్యాలయాలకు వెళ్ళి కూడా తీసుకెళ్ళి ఏ సమస్యలు ఉన్నా మా ద్వారా మాకు ఏదైనా మాకు తెలియజేస్తే దాన్ని మాత్రం ఖచ్చితంగా సాల్వ్ చేసి మేడం గారి దృష్టికి కూడా ఏమైనా రిలీఫ్ ఫండ్స్ అయితేంది, సీఎం రిలీఫ్ ఫండ్స్ అయితేంది, లేకపోతే కొన్ని ఉన్నాయి ఆ వర్కులు, అలాంటి విషయాలలో కూడా మేము ముందుకు తీసుకెళ్ళి మేడం గారి దృష్టికి తీసుకెళ్ళి చేయిస్తామని ముందుగా ఖచ్చితంగా మేము హామీ ఇస్తున్నాం. మీ మేడం గారికి ఏమైనా మినిస్టర్ పదవి వచ్చే అవకాశాలు ఉన్నాయా? అవకాశాలు ఉంటే రావాలనే కోరుకుంటున్నాం. మంచి వ్యక్తులకు ఎప్పుడైనా వాళ్ళు ఏమైనా సేవా కార్యక్రమాలు చేసే దృక్పథంతో ముందుకు వచ్చిరు. వాళ్ళు వేరే కాకుండా దేవుని దయవల్ల ఒకవేళ మంత్రి పదవి వస్తే కూడా మన కాన్స్టిట్యున్సీ ముందుకు పోతుంది. చాలా ఇంకా వర్కులు అయితే అన్నీ వచ్చే విధంగా ముందుకుంటుందని తెలియజేస్తున్నాను.